వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 ఎగ్జిట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ మనము ఆన్సర్లు చూద్దాం. మరి సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే నీటి మొక్క యొక్క వేర్లు మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. దీనికి ఆన్సర్ సెకండ్ ఏమిచ్చినాడు ఇక్కడ, పరిమాణంలో చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయి. చూడండి ఇక్కడ నీటి మొక్క యొక్క వేర్లు ఏం చేస్తాయంటే పరిమాణంలో చిన్నవిగా ఉండి మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయి. ఇవి నీటి మొక్క యొక్క వేర్ల యొక్క లక్షణం అనమాట. ఇది తర్వాత క్వశ్చన్ చూద్దాం. జీర్ణక్రియ పూర్తి అయ్యే భాగము. మరి దీనికి ఆన్సర్ తాడేమిచ్చిన ఇక్కడ చిన్న ప్రేగు అనమాట. చూడండి జీర్ణక్రియ పూర్తి అయ్యేటువంటి భాగం ఏమంటే ఇక్కడ చిన్న ప్రేగులో జీర్ణమయ్యేటువంటి భాగం అనమాట జీర్ణక్రియ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. అండోత్పాదక జీవుల జతను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ తాడమిచ్చిన ఇక్కడ కప్ప మరియు బల్లి. అండోత్పాదక జీవుల జతలు ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ కప్ప మరియు బల్లి. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇవి తాత్కాలిక గృహాలు కావు. మరి దీనికి ఆన్సర్ సెకండ్ వచ్చినాక సిడి అనమాట. సి ఏమిచ్చినాడు ఇక్కడ గుడిసె తర్వాత పెంకుటిల్లు. పెంకుటిల్లు రెండు కూడా తాత్కాలిక గృహాలు కావు, కానీ గుడారాలు అంటే టెంటు తర్వాత కార్వాన్ ఇవన్నీ కూడా ఈ రెండు కూడా తాత్కాలిక గృహాలు, కానీ సిడి మాత్రము తాత్కాలిక గృహాలు కావు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జీవనత్రజని స్థాపకాలు. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఏమిచ్చినాడు ఇక్కడ ఏబి రైజోబియము తర్వాత నీలి ఆకుపచ్చ శైవలాలు. రైజోబియం తర్వాత నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ రెండు కూడా జీవనత్రజని యొక్క స్థాపకాలు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెబేషియస్ గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి సెబంలో ఉండని పదార్థాలు. మరి దీనికి ఆన్సర్ తాడు ఇక్కడ హార్మోన్లు అంట. చూడండి ఇక్కడ సెబేషియస్ గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి సెబంలో ఉండని పదార్థాలు ఏమంటే ఇక్కడ హార్మోన్లు అనమాట. మరి సెబేషియస్ గ్రంథుల ద్వారా స్రవించబడేటువంటి సెబంలో ఉండేటువంటి పదార్థాలు ఇక్కడ ఏమనంటే 1, 2, 4 మైనము, స్టిరాల్స్ తర్వాత ఫ్యాటీ ఆమ్లాలు. ఈ మూడు కూడా సెబంలో ఉండేటువంటి పదార్థాలు, కానీ తాడు హార్మోన్లు మాత్రము సెబంలో ఉండని పదార్థం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొసలిలో శ్వాస అవయవాలు. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ ఊపిరితిత్తులు. మొసలిలో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేయవచ్చు. మరి కాగితాన్ని ఎన్నిసార్లు రీసైకిల్ చేయవచ్చు అంటే దీనికి ఆన్సర్ తాడు ఇక్కడ 5 నుండి 7 సార్లు 5 to 7 టైమ్స్ మనం కాగితాన్ని రీసైకిల్ చేయవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉండే మానవ గుండె యొక్క భాగము. ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉండేటువంటి మానవ గుండె యొక్క భాగము. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ కుడి భాగం అనమాట. కుడి భాగం అనేటువంటిది ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉండేటువంటి మానవ గుండె యొక్క భాగం అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రయోగశాల థర్మామీటర్ నందు కనిష్ట విలువ. ప్రయోగశాల థర్మామీటర్ ఉండేటువంటి కనిష్ట విలువ ఎంతంటే తాడు ఇక్కడ దీని ఆన్సర్ -10 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. ప్రయోగశాల థర్మామీటర్ నందు ఉండేటువంటి కనిష్ట విలువ ఎంతంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ కావడము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సమతల దర్పణం వల్ల ఏర్పడిన ప్రతిబింబం యొక్క లక్షణాలు. సమతల దర్పణం వల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమైతే అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ నిటారు, సమాన పరిమాణము తర్వాత మిథ్య. ఈ మూడు కూడా సమతల దర్పణం వల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు. నిటారుగా ఉండడము, సమాన పరిమాణం కలిగి ఉండడం, అదేవిధంగా మిథ్య ప్రతిబింబం అనమాట. సో ఇది దీనికి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాము తన ఇంటి నుండి 0.45 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలను చేరుటకు 15 నిమిషాల సమయాన్ని తీసుకున్నాడు. అయినా రాము యొక్క వడి మీటర్ పర్ సెకండ్లలో ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ అంట. సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ 0.5 మీటర్ పర్ సెకండ్. ఇది అతని వడి లేదా వేగం అనమాట. రాము తన ఇంటి నుండి 0.45 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలను చేరుటకు 15 నిమిషాల సమయాన్ని తీసుకున్నాడు. అయినా రాము యొక్క వడి అనేటువంటిది మీటర్ పర్ సెకండ్లో ఏంటంటే 0.5 మీటర్ పర్ సెకండ్. చూడండి ఇది అయితే వేగం ఈజ్ఈక్వల్ దూరం బై కాలం, వడి ఈజ్ఈక్వల్ దూరం బై కాలం సూత్రం ప్రకారం చేస్తుంది మనం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించేటువంటి బలము. అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలం ఏమంటే దీనికి ఆన్సర్ తాడు అని ఇక్కడ ఘర్షణ బలం. అనువర్తిత బలాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించే బలం పేరు ఏమంటే ఇక్కడ ఘర్షణ బలము. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం.
ఒక వస్తువు 2 నిమిషాల్లో 20 సార్లు కంపించిన దాని యొక్క పౌనపున్యం ఎంత అని ఇక్కడ ఒక వస్తువు 2 నిమిషాల్లో 20 సార్లు కంపించిన దాని యొక్క పౌనపున్యం ఎంత అంటే సెకండ్ ఇక్కడ 0.16 హెర్ట్జెస్ 0.16 హెర్ట్జెస్ అనేది యొక్క ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువు 2 నిమిషాల్లో 20 సార్లు కంపిస్తే దాని యొక్క పౌనపున్యం ఎంత అంటే 0.16 హెర్ట్జెస్ కావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యుత్ ఉత్సర్గం ఈ సందర్భంలో జరుగుతుంది. విద్యుత్ ఉత్సర్గము ఏ సందర్భం జరుగుతుంది అంటే దీనికి ఆన్సరు సెకండ్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ QR 2 మేఘాల మధ్యలో, అదేవిధంగా మేఘాలకు భూమికి మధ్యలో. చూడండి ఇక్కడ ఈ 2 సందర్భాల్లో విద్యుత్ ఉత్సర్గం అనేటువంటి జరుగుతుందన్నమాట. మరొకసారి చూద్దాం మనము. విద్యుత్ ఉత్సర్గం అనేటువంటిది ఏ సందర్భం జరుగుతుందంటే అది QR దీని ఒక ఆప్షన్లో 2 మేఘాల మధ్యలో జరుగుతుంది. అదేవిధంగా మేఘాలకు భూమికి మధ్యలో కూడా విద్యుత్ ఉత్సర్గము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జంతువుల భావ వ్యక్తీకరణలో సరికాని విధానాన్ని గుర్తించండి. జంతువుల భావ వ్యక్తీకరణలో సరికాని విధానాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇచ్చినట్టు ఇక్కడ తేనెటీగల డాగల్ డ్యాన్స్ రసాయన భావ వ్యక్తీకరణ. ఇది సరికాని విధానం అనమాట. జంతువుల భావ వ్యక్తీకరణ సరికాని విధానం ఏమిటి ఇక్కడ తేనెటీగల వాగల్ డ్యాన్స్ అనేటువంటిది రసాయన భావ వ్యక్తీకరణ అనేది రాంగ్ అనమాట. మరి సరైనటువంటి అంశాలు ఇక్కడ ఏమనంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కూడా సరైనటువంటి అంశాలు ఇవి జంతువుల భావ వ్యక్తీకరణలో. మరి ఫస్ట్ ఏమైంది ఇక్కడ కుక్కలు తోకను ఊపుట. కుక్కలు తోకను ఊపుట ఏమవుతుంది అనేది దృశ్య భావ వ్యక్తీకరణ. కుక్కలు తోకను ఊపుట దృశ్య భావ వ్యక్తీకరణ. అదేవిధంగా సెకండ్ ఏమైంది ఇక్కడ బబూన్లు దువ్వుకొనుట ఇది స్పర్శ భావ వ్యక్తీకరణ. థర్డ్ వన్ తోడేళ్ళు ఊళ్ళ పెట్టుట శ్రవణ భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు ఊళ్ళ పెట్టుట ఇది శ్రవణ భావ వ్యక్తీకరణ కిందకి రావడం జరుగుతుంది. కానీ ఫోర్త్ ఇక్కడ రాంగ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అర్హీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఏమంటే ఇక్కడ అది మాపనం అనమాట. అర్హీనియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఒక మాపనం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2005 ప్రకారము విజ్ఞాన శాస్త్రంలో ఇతివృత్తాల సంఖ్య. మరి దీనికి కాస్త థర్డ్ ఇక్కడ 9 ఇతివృత్తాలు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారము విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఇతివృత్తాల సంఖ్య మొత్తము 9 అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ జోహెన్స్ గుటెన్బర్గ్ అణు నిర్మాణం అంటే రాంగ్ అనమాట ఇది. మరి ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఇక్కడ రైట్. ఇక్కడ ఫస్ట్, సెకండ్, ఫోర్త్. ఫస్ట్ ఏముంది ఇక్కడ కార్ల్ వాన్ బేరు పిండాభివృద్ధి దశలు ఇది సరైన జత. అదేవిధంగా సెకండ్ ఏమైనా విలియం హార్వే రక్త ప్రసరణ. తర్వాత ఫోర్త్ వన్ లూయి ప్యాక్చర్ రాబిస్ వ్యాక్సిన్. విలియం హార్వే రక్త ప్రసరణ, కార్ల్ వాన్ బేరు పిండాభివృద్ధి దశలు. మరి థర్డ్ ఏం ఇచ్చినాడు ఇక్కడ జోహెన్స్ గుటెన్బర్గ్ అణు నిర్మాణం అంటే రాంగ్ ఇది అచ్యుయంత్రం. జోహెన్స్ గుటెన్బర్గ్ అచ్యుయంత్రాన్ని కనుగొనడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యాసకునిలో వర్గీకరణ సామర్థ్యము దేని ద్వారా వ్యక్తమవుతుంది. దేని ద్వారా వ్యక్తమవుతుందంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినట్టు ఇక్కడ వస్తువుల మధ్య పోలికలు తేడాలు గుర్తించడం వల్ల వ్యక్తమవుతుంది. అభ్యాసకునిలో వర్గీకరణ సామర్థ్యం అనేటువంటిది వస్తువుల మధ్య పోలికలు తేడాలు గుర్తించడం ద్వారా వ్యక్తమవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మైండ్ మ్యాపింగ్ అనేటువంటి బోధనా సోపానం గురించి 4 ఉపాధ్యాయుల అభిప్రాయాలు క్రింది విధంగా ఉన్నాయి. సరైన అభిప్రాయాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇక్కడ ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్లో మాత్రమే నిర్వహించాలి. ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్లో మాత్రమే నిర్వహించాలి. ఇది సరైన అభిప్రాయం అనమాట. ఇది చూడండి ఇక్కడ మైండ్ మ్యాపింగ్ అనేటువంటి బోధనా సోపానం గురించి 4 ఉపాధ్యాయుల అభిప్రాయాలు క్రింది విధంగా ఉన్నాయంట. సరైన అభిప్రాయం గుర్తించండి. ఇక్కడ ఏమి ఇచ్చినా దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ప్రతి పాఠ్యాంశ ప్రారంభ పీరియడ్లో మాత్రమే నిర్వహించాలి. మిగతా 3 కూడా రాంగ్. ఇక్కడ భాషేతర సబ్జెక్టులలో మాత్రమే నిర్వహించాలి రాంగు. ప్రతి పీరియడ్లో తప్పనిసరిగా నిర్వహించాలి, ఇది కూడా రాంగు. నిర్మాణాత్మక మూల్యాంకన సందర్భం నిర్వహించాలి, ఇది కూడా రాంగ్ అనమాట. కేవలం ఫోర్త్ మాత్రమే రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వివృత రకపు ప్రశ్నలు దేనిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. అంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడానికి వివృత రకపు ప్రశ్నలు ఉపయోగపడతాయి. ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అనేటువంటివి విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించేటువంటి నికషాల మొత్తాన్ని ఇలా అంటారు. ఏమంటారు దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇక్కడ పరీక్ష అని అంటారు. ఒక కోర్సు లేదా తరగతిలోని అన్ని విషయాలలో నిర్వహించేటువంటి నికషాల మొత్తాన్ని ఏమంటారంటే పరీక్ష అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
ఇంటర్నెట్, యూట్యూబ్ తదితర సాంకేతికతను ఉపయోగించుకుంటూ బోధన చేయడానికి పాఠశాలలకు సరఫరా చేయబడినటువంటి సాధనం పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇక్కడ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ IFP అనమాట. ఇది సైన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్లు. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.